సునీల్ కుమార్ అనేటువంటి వారిని బిషప్గా అభిషేకిస్తున్నాను. తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి వర్ధలు చేసి విస్తరింప చేసి అనేక సంఘములకు కాపరిగా మిమ్మల్ని మార్చును కాక. సుందరరావు గారిని బిషప్గా అభిషేకిస్తున్నాను. తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి అనేక సంఘాలకు కాపరిగా అనేక ఆత్మలకు కాపరిగా దేవుడు మార్చి మిమ్మల్ని విస్తరింప చేసును కాక. ఆత్మనామంలో అశోక్ అనేటువంటి మిమ్మల్ని బిషప్గా అభిషేకిస్తున్నాను. ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి అద్భుత రీతిగా అనేక సంఘములకు కాపరిగా మిమ్మల్ని వాడుకును కాక. ఆనంద్ పాల్ అనేటువంటి మిమ్మల్ని బిషప్గా అభిషేకిస్తుంటున్నాను. తండ్రి అయిన దేవుడు అనేక సంఘములకు కాపరిగా మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించి వర్ధలు చేయను కాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో విజయ్ కుమార్ అనేటువంటి మిమ్మల్ని బిషప్గా అభిషేకిస్తున్నాను. ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి అనేక ఆత్మలకు కాపరిగా మిమ్మల్ని చేసి వర్ధలు చేయను కాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో షారోన్ కుమార్ అని మిమ్మల్ని బిషప్గా అభిషేకిస్తున్నాను. షారోన్ రాజు గారిని అభిషేకిస్తున్నాను. ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి అద్భుతమైన రీతిగా అనేక సంఘములకు కాపరిగా మిమ్మల్ని వాడుకును కాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మల్లె విజయ్ భాస్కర్ అని మిమ్మల్ని బిషప్గా అభిషేకిస్తుంటున్నాను. తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని బహుబలంగా వాడుకొని అనేక సంఘములకు ఉపయోగపడే పాత్రగా అనేక మందిని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరిచే సాధనంగా దేవుడు మిమ్మల్ని వాడుకొని మహిమ పొందును కాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ప్రభు కుమారుని మిమ్మల్ని బిషప్గా అభిషేకించుచున్నాం. ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి అభిషేకించి అనేక ఆత్మలకు కాపరిగా సంఘములకు కాపరిగా నింపి నడిపించి వర్ధలు చేయను గాక. అభిషేకమా అభిషేకమా మమ్ము దీవించమా పైకి దిగి రమ్మయ్యా. ఓ అభిషేకమా ఆత్మాభిషేకమా మమ్ము దీవింపమా పైకి దిగి రమ్మయ్యా. నీవు నాలో ఉన్నా నేను ఏలియావలే విడగొట్టి పడగొట్టేదం. నీవు నాలో ఉన్నా నేను ఏలియావలే యోర్దాను విడగొట్టేదం. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగి రమ్మయ్యా. ఓ అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవించ నాపైకి దిగి రమ్మయ్యా. నేషనల్ ఇండిపెండెంట్ బిషప్స్ కౌన్సిల్ ఎపిస్కోపల్ చర్చెస్ డయాసిస్ ద్వారా ఈరోజు ఈ యొక్క బిషప్ కాన్సిక్రేషన్ మనం ఇస్తున్నాం. వీళ్ళ జాగ్రత్తగా ఉండాలన్నమాట. తీసుకుంటున్న వాళ్ళు బిషప్స్ అనేటువంటి వాళ్ళు 5 రకాలు ఉంటారు. బిషప్స్ అనేవాళ్ళు 5 రకాలు ఉంటారు. ఎవరెవరు ఏ బిషప్లు వాళ్ళ పనులు ఏంటి, వాళ్ళ విధానాలు ఏంటి,
కోడ్ ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. చాలా చోట్ల బిషప్స్ అని ఇస్తున్నదానికి మనకి ఉన్నటువంటి తేడా. నెంబర్ వన్ ఫస్ట్ బిషప్స్ క్యాథలిక్స్ బిషప్. చెప్పండి ఎవరండి? రోమన్